హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఫండమెంటల్ రైట్స్ గురించి అయితే తెలుసుకుందామండి. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఈరోజే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో April 20 ఈ రోజు నుంచి May 15. సో May 15 వరకు అయితే లాస్ట్ డేట్ అనమాట. అప్లికేషన్స్ ఎవరెవరైతే అప్లై చేసుకోదలుచుకున్నారో వాళ్ళందరూ అప్లై చేయండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, నోటిఫికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఫండమెంటల్ రైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటి గురించి ఈ రైట్స్ గురించి అయితే కంపల్సరీ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సోషల్ స్టడీస్కి సంబంధించి కానివ్వండి, లేదంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. సో దీనికి సంబంధించి ఈ టాపిక్ మీద ఏదో ఒక దాంట్లో క్వశ్చన్ అనేది రావడం కంపల్సరీ అనమాట. అండ్ అప్పుడప్పుడు కరెంట్ అఫైర్స్ జీకేకి సంబంధించి కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. వీడియో అనేది లాస్ట్ వరకు అయితే చూడండి. సో స్టార్ట్ చేద్దాము. ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎంరిచ్డ్ ఇన్ పార్ట్ 3. సో పార్ట్ 3లో అయితే పొందుపరిచారనమాట. ఫ్రమ్ ఆర్టికల్ 12 to 35 వరకు అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్కి, భారత రాజ్యాంగానికి సంబంధించి బుక్లో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు అయితే ఫండమెంటల్ రైట్స్ గురించి పొందుపరచడం జరిగింది. అండ్ ఎన్నో భాగం అంటే 3వ భాగంలో అనమాట. ఫండమెంటల్ రైట్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ అమెరికాస్ కాన్స్టిట్యూషన్. సో ఫండమెంటల్ రైట్స్ అనేది దేని నుంచి తీసుకొనబడింది, ఏ కంట్రీ నుంచి తీసుకొనబడింది అంటే అమెరికా అన్నమాట. కాన్స్టిట్యూషన్ అమెరికా రాజ్యాంగం నుంచి ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది తీసుకొనబడింది అనమాట. ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ 6. ఫండమెంటల్ రైట్స్ టోటల్గా మనకు వచ్చేసి 6 ఉంటాయి. అందులో రైట్ టు ఈక్వాలిటీ ఫస్ట్ వన్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఈక్వల్ హక్కు అనేది ఉంటుందన్నమాట. ఈ రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 నుంచి 18 వరకు. అండ్ రైట్ టు ఫ్రీడమ్, సో స్వేచ్ఛని పొందే హక్కు ఆర్టికల్ 19 to 22 వరకు. రైట్ అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్ 23 నుంచి 24. అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, సో రిలీజన్ మతాల గురించి అనమాట, ఆర్టికల్ 25 to 28. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆర్టికల్ 29 to 30. అండ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32 to 35 అనమాట. వీటిలో అయితే ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి ఈ ఆర్టికల్స్లో పొందుపరచడం జరిగింది. అండ్ ఈ ఆర్టికల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్దర్గా ఈ ఆర్టికల్స్ కూడా డిస్కస్ చేసుకుందాము. రైట్ టు పోవర్టీ వాజ్ రిమూవ్డ్ అండర్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్ 1978. సో 1978కి సంబంధించి రైట్ టు పోవర్టీ అనే యాక్ట్, 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 1978నే జరిగింది. ఇందులో రైట్ టు పోవర్టీ అనేది తీసేయబడింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్ గురించి తెలుసుకుందాము. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసి ఆర్ టేకెన్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ USSR. సో రష్యా యొక్క రాజ్యాంగం నుంచి తీసుకొనబడింది అనమాట ఈ ఫండమెంటల్ డ్యూటీస్. ఈ డ్యూటీస్ యాడెడ్ త్రూ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1979. సో 1979 జరిగిన యాక్ట్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం అయితే ఈ డ్యూటీస్ యాడ్ చేయడం జరిగింది మన ఇండియా రాజ్యాంగం, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఆర్టికల్ 51A పార్ట్ 4A ప్రకారం అయితే పొందుపరిచారనమాట. ఈ ఆర్టికల్ ఎన్నో ఆర్టికల్ ఫండమెంటల్ డ్యూటీస్ అంటే 51A. అండ్ పార్ట్ వచ్చేసి 4A భాగం అనమాట. ద స్వరణ్ సింగ్ కమిటీ రికమెండ్స్ డ్యూటీస్. సో ఈ స్వరణ్ సింగ్ కమిటీ అనేది డ్యూటీస్ని రికమెండ్ చేయడం జరిగిందనమాట, ఫండమెంటల్ డ్యూటీస్ని. అండ్ వన్ మోర్ వర్ యాడెడ్ ఇన్ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002. సో ఈ స్వరణ్ సింగ్ కమిటీ ఒక యాక్ట్ని అయితే, సో ఒక డ్యూటీకి ఫోర్స్ చేయడం జరిగిందనమాట. అది వచ్చేసి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ప్రకారం అయితే యాడ్ చేయడం జరిగింది. అప్పుడు టోటల్గా వచ్చేసి 11 ఫండమెంటల్ డ్యూటీస్ అనమాట. నార్మల్గా 2002కు ముందు అయితే ఓన్లీ 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఉండేవి. అండ్ 2002న ఒక యాక్ట్ అనేది ఈ స్వరణ్ సింగ్ కమిటీ ద్వారా అయితే ఇంకోటి యాడ్ చేయడం జరిగింది డ్యూటీస్లో. టోటల్గా వచ్చేసి 11 ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చాయి. అండ్ 11th ఫండమెంటల్ డ్యూటీ వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ పిల్లల్ని స్కూల్కి పంపించాలి అనే దాని మీద ఈ లాస్ట్ డ్యూటీ అనమాట, 11th డ్యూటీ. అండ్ నెక్స్ట్ హ్యూమన్ రైట్స్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. హ్యూమన్ రైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ రైట్స్ ఇంక్లూడ్ ద రైట్ టు లైఫ్, లిబర్టీ, ఫ్రీడమ్ ఫ్రమ్ స్లేవరీ. సో ఎవరైతే స్లేవ్స్గా ఉంటారో, బానిసలుగా, వాళ్ళనందరినీ విముక్తి చేయాలన్నమాట ఈ హ్యూమన్ రైట్స్ కింద. వాళ్ళ యొక్క రైట్, వాళ్ళు స్వతహాగా జీవించే హక్కు మొత్తం వాళ్ళకి కల్పించాలి అని హ్యూమన్ రైట్స్లో పొందుపరచడం జరిగింది. సో మెయిన్గా ఈ హ్యూమన్ రైట్స్ అనేది రాబడింది కూడా దానికోసం అనమాట, స్లేవరీ నుంచి తప్పించుకోవడానికి. సో స్లేవ్స్గా ఉండకుండా చేయడానికి అనమాట, ఎవరు బానిసలు కారు అని చెప్పడానికి. బెంథామ్
సివిల్ రైట్స్ ఆర్ ద ఇన్ఫాంట్ ఆఫ్ ద లా ఆఫ్ రైట్స్. సో బెంథమ్ ప్రకారం చూసుకుంటే కనుక సివిల్ రైట్స్ ఆర్ ద ఇన్ఫాంట్ ఆఫ్ ద లా ఆఫ్ రైట్ అని వాళ్ళ యొక్క హ్యూమన్ రైట్స్ గురించి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ సెన్ వచ్చేసి రైట్స్ ఆర్ ద డిజైర్స్ ఆఫ్ ద సిటిజన్స్. సో హక్కులు అనేవి ఏంటంటే ప్రతి ఒక్కరి యొక్క కోరికలు అనమాట, ప్రతి ఒక్క సిటిజన్కి. అండ్ గ్రీన్ వచ్చేసి మ్యాగ్నా కార్టా యాజ్ ద ఎర్లియస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. మ్యాగ్నా కార్టా అనేది ఒక డాక్యుమెంట్ అనమాట, ప్రిపేర్ చేసింది సో రైటింగ్తో ప్రిపేర్ చేసిన ఒక మ్యాగ్నా కార్టా అనే ఒక డాక్యుమెంట్ అనేది ఇది హ్యూమన్ రైట్స్ యొక్క ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అని చెప్పడం జరిగింది. గ్రీన్. ద యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ The Universal Declaration of Human Rights issued by the United Nations General Assembly. So ఈ హ్యూమన్ రైట్స్ యూడిహెచ్డిఆర్ అంటారు. సో యూడిహెచ్ఆర్ అనేది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఎప్పుడు ఇష్యూ చేయడం జరిగిందంటే ఎవరి ద్వారా అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ద్వారా ఆన్ December 10, 1948. సో ప్రతి December 10న ఈ హ్యూమన్ రైట్స్ డే అనేది జరుపుకుంటారనమాట. 1948 ఇయర్ వచ్చేసి. అండ్ ఇందులో వచ్చేసి 30 ఆర్టికల్స్ అనేవి సో టోటల్గా వచ్చేసి 30 ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 1 to 20 ఆర్టికల్స్ అనేవి లిబరిజం గురించి అనమాట. అండ్ 21 to 30 అనేది సోషలిజం గురించి అయితే చెప్పడం జరిగింది హ్యూమన్ రైట్స్లో. నెక్స్ట్ సో టీచర్ రోల్ ఏంటి? సో టీచర్స్ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ హ్యూమన్ రైట్స్. సో హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ప్రతి ఒక్కరికి హ్యూమన్ రైట్స్ ఉంటాయి. అండ్ అలా అది ఎలా యూస్ చేసుకోవాలి అని టీచర్స్ ఎలా చెప్తారు అండ్ వాళ్ళ యొక్క ముఖ్యమైన టీచర్ రోల్ ఏం చేయాలి. సో టీచర్స్ ఎలాంటి రోల్ ప్లే చేయాలి పిల్లలకి చెప్పడానికి, ఈ హ్యూమన్ రైట్స్ అనే వాటి గురించి అవేర్నెస్ తీసుకురావడానికి అని చూద్దాము. టీచర్స్ హూ హ్యావ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ ఆఫ్ రైట్స్ కెన్ ప్రొటెక్ట్ హ్యూమన్ రైట్స్. సో ఎవరికైతే హ్యూమన్ రైట్స్ మీద నాలెడ్జ్ ఉంటుందో అండ్ అలాగే అండర్స్టాండింగ్ అవగాహన ఉంటుందో అలాంటి టీచర్స్ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరికి ఈ హ్యూమన్ రైట్స్ గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళ యొక్క సమాజంలో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా కూడా చెప్పేటట్టు ఉంటుందన్నమాట హ్యూమన్ రైట్స్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ టీచర్ షుడ్ హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ టు అదర్స్. సో ప్రతి ఒక్క టీచర్కి ఏముండాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అండ్ అలాగే వేరే వాళ్ళకి అంటే వాళ్ళు తమకి గౌరవిస్తూ అండ్ ఎదుటి వాళ్ళని కూడా గౌరవించే విధంగా అయితే టీచర్ ఉండాలన్నమాట. హ్యూమన్ రైట్స్ కెన్ బి ప్రొటెక్టెడ్ ఇఫ్ రైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో హ్యూమన్ రైట్స్ అనేది ఎలా ప్రొటెక్ట్ చేయొచ్చు అంటే ఇన్ఫర్మేషన్ ద్వారా అనమాట. ప్రతి ఒక్క రైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద్వారా అయితే ఈ హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. అండ్ అవేర్నెస్ ఆఫ్ రైట్స్ షుడ్ బి ఈక్వల్లీ ద అవేర్నెస్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్. సో అవగాహన అనమాట. ఎవరైతే రైట్స్ గురించి అయితే అంటే ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ గురించి వాళ్ళ బాధ్యతల గురించి ఎవరైతే అవగాహన పొందుతారో వాళ్ళకి రైట్స్ గురించి కూడా ఈక్వల్గా అవగాహన అయితే ఈజీగా వచ్చేస్తుందని చెప్తున్నారు. అండ్ టీచర్స్ అయితే ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్గా ఈ హ్యూమన్ రైట్స్ గురించి అయితే సమాజంలో అవేర్నెస్ అనేది తీసుకురావాలన్నమాట. సో నెక్స్ట్ ఈ ఆర్టికల్స్ చూసుకుంటే కనుక మనకి ఆర్టికల్ 1 వచ్చేసి అంటే మనం హ్యూమన్ రైట్స్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయో 30 ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి కదా, వాటిలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయో దాని గురించి చెప్పుకుందాము. ఆర్టికల్ 1 వచ్చేసి ఆల్ ఇండివిజువల్స్ ఆర్ బోర్న్ ఫ్రీ అండ్ ఈక్వల్ రైట్స్. ప్రతి ఒక్కరికి ఫ్రీగా స్వేచ్ఛగా అండ్ అలాగే ప్రతి ఒక్కరికి ఈక్వల్ సమానంగా అయితే హక్కు అనేది ఉంటుంది అని ఆర్టికల్ 1 అనమాట. ఆర్టికల్ 3 వచ్చేసి ఎవ్రీ పర్సన్ హ్యాస్ ద రైట్ టు లైఫ్, లిబర్టీ అండ్ సెక్యూరిటీ. ఆర్టికల్ 7 ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. సో చట్టం ముందు అందరూ సమానమే అని ఆర్టికల్ 7 అనమాట. ఆర్టికల్ 15 వచ్చేసి ఎవ్రీ వన్ హ్యాస్ ద రైట్ టు ఏ నేషనాలిటీ. సో నేషనాలిటీ సో వాళ్ళ యొక్క దేశం మీద వాళ్ళకి హక్కు అనేది ఉంటుంది అని ఆర్టికల్ 15 ప్రతి ఒక్కరికి. అండ్ ఆర్టికల్ 17 వచ్చేసి ఎవ్రీ వన్ హ్యాస్ ద రైట్ టు ఓన్ ప్రాపర్టీ. సో ఓన్ ప్రాపర్టీ అంటే వాళ్ళ ప్రాపర్టీ మీద వాళ్ళకి హక్కు అనేది ఉంటుంది అని చెప్పడం ఆర్టికల్ 17. అండ్ ఆర్టికల్ 23 వచ్చేసి ఎవ్రీ వన్ హ్యాస్ ద రైట్ టు వర్క్. ప్రతి ఒక్కరు పనిచేసే హక్కు అనమాట, ఒక రైట్. ఆర్టికల్ 23. ఆర్టికల్ 27 వచ్చేసి ఎవ్రీ వన్ హ్యాస్ ద రైట్ ఫ్రీలీ టు పార్టిసిపేట్ ఇన్ ద కల్చరల్ లైఫ్. సో ప్రతి ఒక్కళ్ళు కల్చరల్ లైఫ్ మతానికి సంబంధించి అండ్ అలాగే పూర్వం నుంచి వస్తున్న ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా ఈ హక్కు అనేది ఉంటుందని ఆర్టికల్ 27లో చెప్పబడింది. అండ్ ఇవైతే చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
అండ్ హ్యూమన్ రైట్స్కి సంబంధించి అవి. అండ్ ఫండమెంటల్ రైట్స్ గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే ప్రతి ఒక్క ఆర్టికల్ గురించి ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు అయితే తెలుసుకుందాము. సో ఒకసారి అయితే మీరు కంపల్సరీగా ఈ వీడియోస్ అనేవి ప్రతి ఒక్క వీడియో అనేది చూస్తుండండి, ఎందుకంటే ఇందులో మొత్తం అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీదే ఉన్నాయండి. అండ్ అందులో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడైతే టైం అనేది వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేట్ చేసి చదవాలన్నమాట. సో కాబట్టి ఈ వీడియోస్ అనేవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైకాలజీ గురించి అయితే స్టార్ట్ చేద్దాము. అండ్ అలాగే ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ రూపంలో అయితే షేర్ చేయండి. సబ్జెక్ట్స్ గురించి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలైతే అండ్ అలాగే ఈ అప్లికేషన్ ఫామ్స్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా కనుక సో కామెంట్ రూపంలో షేర్ చేయండి. అండ్ మేము దాని ఇన్ఫర్మేషన్ గురించి అయితే మీకు అందజేయడానికి ట్రై చేస్తాము. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోస్ని లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.